సో జిఆర్ఎం పోర్టల్ కోసం అని చెప్పి మీరు కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేశారు, బ్యాంకుకి వెళ్ళారు, లెటర్ అనేది మీరు ఇచ్చారు. లెటర్ మీరు ఇచ్చిన తర్వాత బ్యాంక్ మేనేజర్ ఆ లెటర్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనే వెబ్సైట్ లో వాళ్ళ దగ్గర వచ్చేసి గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం కోసము ఒక టికెట్ అనేది వాళ్ళు రైజ్ చేస్తారు. సో అకౌంట్ హోల్డర్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అని చెప్పి వచ్చారు, దీన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక నంబర్ అయితే కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశారు. కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు లాగిన్ దగ్గర నుంచి ఆ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక నోడల్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు. నోడల్ ఆఫీసర్ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత ఏ సైబర్ క్రైమ్ దగ్గర నుంచి అయితే కంప్లైంట్ రిజిస్టర్ అయిందో అదే సైబర్ క్రైమ్ కంప్లైంట్ కి స్టేషన్ కి వీళ్ళు అనేది ఈ జిఆర్ఎం పోర్టల్ యొక్క అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ని, కంప్లైంట్ నంబర్ ని, టికెట్ ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేస్తారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఏవైతే డీటెయిల్స్ మీరు మెన్షన్ చేసి ఇచ్చారో డిస్ప్యూటెడ్ ట్రాన్సాక్షన్ సంబంధించి అది వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.